కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. ఆ విలేజ్ వాలంటీర్లు వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఒక అమ్మాయిని ఆయన వాంఛ తీర్చమని ఇంకొక అమ్మాయిని తీసుకురమ్మని, ఈ అమ్మాయిని నేను ఎక్కడ చేస్తాను ఆ పనులన్నీ, నేను ఇన్ని పనులు చేయనంటే ఆ అమ్మాయిని కొట్టడం, ఆ అమ్మాయి తిరిగి కొట్టడం, ఆ అవమానం భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితి. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని? ఎవరు అడిగారా? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది? గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెలిపి తల్లులు కూడా. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి ఇవన్నీ. అవ్వాతాతలపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు, వికలాంగులపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు, వితంతువులపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నిమ్మగడ్డ రమేష్, రామోజీరావు ఈ నలుగురు కలిసి ఏం చేశారో తెలుసా? అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు. ఇట్లానా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసేసినారంట వాలంటీర్లు. అట్లా వాళ్ళకి ఎట్లా వికలాంగులు అంతా ఉంటారు కదా, ముసలి వాళ్ళు వికలాంగులు అందరూ ఉంటారు, వాళ్ళ పరిస్థితులు ఇట్లా చేయడం తప్పు కదా చంద్రబాబు నాయుడు. మామూలుగా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినటువంటి ప్రతి 1వ తేదీ వాలంటీర్లు మాకు ఇండ్ల దగ్గరికే ఇస్తా ఉన్నారు, మాకు బాగుండింది. ఇప్పుడు ఈయన వచ్చి కేసు వేసి ఇప్పుడు తిండ పోయి ఆడ తెచ్చుకోవాలా ఇది అదంటే ఇది తప్పు కదా. వాలంటీర్లు వారంటీల గురించి చెప్పాలండి సార్, వాళ్ళు చాలా బుద్ధిమంతులు సార్. ₹1 మా దగ్గర ఎక్కడ తీసుకోలే, 6:30కి 7కి ఇచ్చిపోతున్నారు వాళ్ళ వాళ్ళు పట్టుకొని. ఈ చంద్రబాబు నాయుడు పల్లిపరం నాకు సరిపోలేదు. అడుగు ఓట్లు వేపించుకో, ఇదేంటి సార్ ముసలి మీద ప్రాణం తీసేది. చంద్రబాబు నాయుడు ఈ పిల్లలు తీసుకుని ఎలా వెళ్ళమండి, పరిస్థితికి వారంటీలో ఇంటికి తీసుకోరు.